బాహుబలి 2 అసలు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చెప్పడం ఎవరి తరం కావడం లేదు. ఈ రోజుతో 3 వారాలు కంప్లీట్ చేసుకున్నా కూడా కలెక్షన్ వీక్ మాత్రం అవ్వడం లేదు. బాహుబలి 1 ఈ కంటెంట్ అంతా చల్లబడింది. బాహుబలి 2 ఏమాత్రం అంతకంతా రెచ్చిపోతుంది. 1000 కోట్ల తర్వాత స్పీడ్ కాస్త తగ్గినట్టు అది 1500 కోట్లకు చేరుకోవడానికి పెద్ద ఇబ్బంది కాబోదు. దేశవ్యాప్తంగా నిలకడగా ఉన్న కలెక్షన్లు తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం పరుస్తున్నారు. హెచ్డి క్వాలిటీ పైరసీ వచ్చినా కూడా బాహుబలి పెద్ద తెరపై చూసేందుకు వచ్చిన కిక్కు వేరే ఉండడంతో దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఒకే తేదీన విడుదల కాలేదు. ఆ దేశాల్లో పరిస్థితులను బట్టి పోటీ తదితర కారణాల ఒక్కొక్క దేశంలో మెల్లగా రిలీజ్ చేస్తూ దంగల్ 200 కోట్లు కొల్లగొట్టిన చైనాలో ఇంకా విడుదల కాలేదు. అక్కడ ఎంత లేదన్నా కానీ 300 కోట్లు ఆశిస్తున్న నిర్మాతలు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ లో బాహుబలి రిలీజ్ చేశారు. ఇప్పటికే 4.5 కోట్లు వసూలు చేసినా తాను ఎక్కడైనా ఒకటే అని రుజువు చేశాడు. అక్కడ సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ఓపెనింగ్స్ వచ్చాయి. అక్కడి వాళ్లకు ముక్కు ముఖం తెలియని ఒక అనామక హీరో ప్రభాస్. వాళ్ళు వెంటనే గుర్తుపట్టనేంత ఆర్టిస్టులు కూడా ఇందులో ఎవరు లేరు. కానీ జక్కన్న మాయాజాలానికి వాళ్ళు కూడా ఫిదా అవుతున్నారు. వెండితెర మాయాజాలానికి సాహో అంటున్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.